ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కప్పు బియ్యంతో టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉండే బెల్లం అప్పాలని అయితే చూపించబోతున్నానండి. మీకు అరిసెలు తినాలనిపిస్తే అరిసెలు చేయడం కొంచెం కష్టంగానూ ఉంటుంది కదా, చాలామందికి అయితే అరిసెలు చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు అరిసెలు తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి అయితే ఈ బెల్లం అప్పాలని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అరిసెలకి ఏమాత్రం తీసిపోవండి, చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బెల్లం అప్పాలైతే. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే మీకే స్వీట్ తినాలనిపించినా సెకండ్ థాట్ లేకుండా ఈ అప్పాలను అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసేసుకోవాలండి. మీరు రేషన్ బియ్యం కానీ ఇంట్లో బియ్యం ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం వాడుకుంటున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని వాటర్ వేసి బాగా వాష్ చేసేసుకోండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి బియ్యాన్ని. ఓవర్ నైట్ నానిన తర్వాత బియ్యం అనేది మనకి మెత్తగా అయిపోతాయి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకుంటేనే మనకి ఈ బెల్లం అప్పాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు వాటర్ అనేది వంపేసి మనం మిక్సర్ జార్లోకి ఈ బియ్యాన్ని మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకోండి. వాటర్ అనేది ఏమీ లేకుండా జస్ట్ మనం బియ్యం మాత్రమే వేసేసుకోవాలండి. ఈ బియ్యం మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్ అనేది కొంచెం తగ్గించి వేసేసుకోండి. మళ్ళీ మనం బెల్లం వాటర్ వేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోతుంది. వాటర్ అనేది చూసి వేసి ఇప్పుడు ఇందులోనే 2 ఇలాచీ అయితే వేసేసుకోండి. మనం ఇలాచీ పౌడర్ వేసినా పర్లేదు, లేదంటే ఇలానే డైరెక్ట్గా బియ్యంలో ఇలాచీ వేసేసుకోండి. ఇలాచీ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. వాటర్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. అచ్చం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్ కన్సిస్టెన్సీలో అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి బెల్లం అప్పాలు అనేది అంత సాఫ్ట్గా వచ్చేస్తాయి. చూడండి, మనమైతే పిండిని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలండి. వాటర్ అనేది మీరు ఎక్కువగా వేసేసుకోకండి, కొంచెం తక్కువగా వేసి ఇలా మెత్తగా మిక్సీకి వేసేసుకోండి. చూడండి, మనకి పిండి అయితే ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో అయితే ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోండి. ఇలా బెల్లాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకం అనేది ఏమీ రానవసరం లేదు. జస్ట్ మనకి బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. మీరు తురుము వేసుకుంటే బెల్లం ఇంకా ఫాస్ట్గా కరిగిపోతుంది కదా. ఇలా బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలోకి ఈ బెల్లం వాటర్ అయితే వేసేసుకోండి. బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయని నేనైతే ఇలా స్ట్రెయిన్ చేసి వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే జల్లెడ బట్టి వేసేసుకోండి. ఇలా మొత్తం బెల్లం వాటర్ని అయితే కంప్లీట్గా వేసేసుకోండి పిండిలోకి. ఇది బెల్లం వాటర్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే వేసేసుకోండి, లేదంటే పిండి అనేది ఉండలు కట్టేస్తుందండి. మీరు మర్చిపోకుండా బెల్లం వాటర్ కూల్ అయిన తర్వాతే ఈ పిండిలోకి అయితే వేసేసుకోండి. ఇలా ఉండలు అనేది ఏమీ లేకుండా మనం బాగా కలిపేసుకోవాలండి. మీకు నచ్చితే ఇందులో పల్లీలు వేయించి మిక్సీ పట్టి వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది పంటికి తగిలితే. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా ఏదైనా వేసేసుకోండి. మనకి అలా వేయడం వల్ల మనకి ఈ బెల్లం అప్పాలు అనేది లోపల స్పాంజీగా చాలా బాగా వస్తాయండి. మనకి ఉండలు అనేది ఏమీ లేకుండా బాగా కలిపేసుకోండి. మనకి 1/2 కప్పు వరకు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం ఈ బెల్లం అప్పాలు ఇలా పూరీల సైజులో లేదా బూరెల సైజులో అయితే వేసేసుకోండి. చిన్న గరిటె సహాయంతో ఇలా అయితే ఆయిల్లోకి వేసేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేయండి. మనకి స్టిక్ అవ్వకుండానే వస్తాయండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేసేసుకోండి. అప్పుడే మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా వస్తాయి ఈ బెల్లం అప్పాలు అనేది. ఇలా వన్ సైడ్ ఫ్రై చేసిన తర్వాత ఇంకో వైపు కూడా ఫ్రై చేసేసుకోండి. ఇవి మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేసుకోండి. మనకి బెల్లం అప్పాలు లేదా బెల్లం బూరెలు
చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు మాత్రం నాన్ స్టిక్ ప్యాన్లోనే చేసేసుకోండి. మీరు స్టీల్ కడాయిలో చేస్తే మనకి ఇలా బూరెలు ఆయిల్లో వేసినప్పుడు ప్యాన్కి అంటుకుపోతాయండి. ఇలా నాన్ స్టిక్ దాంట్లో వేస్తే మనకి ఈ బూరెలు అనేది ప్యాన్కి అంటుకుపోవు. ఇలా ఆయిల్లోకి అయితే స్లోగా డ్రాప్ చేసుకోండి ఈ బూరెల్ని. ఇలా వన్ సైడ్ ఫ్రై చేసేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మనం అన్ని బూరెల్ని ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలండి. బూరెలు లేదా బెల్లప్పాలు ఏదైనా అనుకోండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అచ్చం మనకు అరసల టేస్ట్లోనే ఉంటాయండి. ఇలా చేసుకున్న అప్పాలు మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదండి, చాలా సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంటాయి. స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కింద నాకు కామెంట్ చేయండి. ఈ బెల్లం అప్పాలు చాలా అంటే చాలా బాగున్నాయండి, చూడడానికి కూడా చాలా లుకింగ్గా ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చండి, లేదంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి. ఏదైనా పర్లేదు, మనం ఏ పిండి వాడుకున్నా కూడా మనకి ఈ బెల్లం బూరెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఈ బూరెల పిండిలో డ్రై ఫ్రూట్స్ ఏదైనా గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగా ఉంటాయండి. పల్లీలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. మనకి తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బూరెలు మాత్రం లోపలికి సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయాయో బూరెలు అనేది, పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పక్కా కొలతలతో చేసేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ బూరెలు అయితే వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంటలు.